హాయ్ అండి. ప్రేమ మందిరం 9వ భాగం వినండి. నేనున్నా కదా, నేను చూసుకుంటాను అని ఎవరికో ఫోన్ చేశాడు రాజన్. వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టేస్తూ, దాని ఫోటో ఉంటే పెట్టు నాకు అన్నాడు. ఫోటోలు ఆటోగ్రాఫ్లు తీసుకోవడానికి నేనేమైనా దాని ఫ్యానా? అవేమీ అవసరం లేవు. ఆశ్రమంలో ఉన్న అమ్మాయి అది ఒక్కతే. మిగిలిన వాళ్ళందరూ ముసలోళ్లే. ప్రత్యేకించి ఫోటో అది అక్కర్లేదని చెప్పు అంది నేహ. మనం ఏదైనా డీల్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఫోటో ఇవ్వాలి, అదే కరెక్ట్ అన్నాడు. అవునా, అయితే ఇప్పుడే వెళ్ళొస్తానుండు, ఒక ఫోటో తీసుకుని వస్తాను. వాళ్ళు ఫోటో ఎందుకు అంటే ఏం చెప్పమంటావు? ఇలా కిడ్నాప్ చేస్తున్నాము అని చెప్పచ్చు కదా అంది వెటకారంగా. తండ్రి ముఖం చూసి ఆగిపోయింది. లేకపోతే ఏంటి డాడీ, అదేమైనా క్వీన్ విక్టోరియానా? దాంతో సెల్ఫీలు అవి తీసుకోవటానికి? నాకు తెలిసి దాని దగ్గరే ఫోటోలు ఏమీ ఉండవు. ఏదో ఎగ్జామ్ అప్పుడు తీసుకునే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తెప్పించి. వాళ్ళకి అంతగా డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళాక వీడియో కాల్ చేయమను అంది. కూతురు మాట్లాడేది వింటూ మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళకి సూచనలు ఇచ్చాడు రాజన్. గుడ్ నైట్. నిన్ను నమ్మి ప్రశాంతంగా నిద్రపోతున్నాను. తీసుకురాలేదనుకోండి మీ అందరికీ ఉంటుంది అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది నేహ. తర్వాత రోజు తెల్లవారుజామునే రమావతి ఫోన్ చేసింది సావిత్రికి. మా ఇలవేల్పు వరమహాలక్ష్మీదేవి గుడికి సంజనని తీసుకురా. కారు పంపిస్తాను. ఇంకెవరైనా వస్తే తీసుకురా. కారులో మీరే వస్తున్నారు అంది. అలాగే మేడం అని కాల్ కట్ చేసింది సావిత్రి. సంజనాని లేపి గుడికి రమ్మన్నారు మేడం, కారు పంపిస్తున్నారట. మనిద్దరమే వెళ్దామా, వీళ్ళు ఎవరినన్నా కూడా తీసుకువెళ్దామా అంది. ఆ మాటలు వింటూ మేం కూడా వస్తాం అన్నారు రమణమ్మ నిర్మల ఇద్దరు. సరే మరి నలుగురు వెళ్దాం. కారు పంపిస్తారట, రెడీ అయిపోయింది తొందరగా అంది సావిత్రి. ఏ గుడి? ఇక్కడి నుండి దూరమా? అమ్మా, రేపు పెళ్ళంటే నాకేదో టెన్షన్గా ఉంది అంది సంజన. ప్రతి ఆడపిల్లకి అలాగే ఉంటుందిరా. నీకు ఇంకా నయం, వీళ్ళంతా తెలిసిన వాళ్లే. మేడము నిఖిల్ బాబు ఇద్దరు తెలిసిన వాళ్లే కదా, ఏం కాదు. మేమంతా ఉండేది కూడా మీ దగ్గరలోనే కదా. తొందరగా రెడీ అవ్వండి, మనకు లేట్ అయితే బాగోదు అంది. వీళ్ళంతా రెడీ అయ్యి ఎదురు చూస్తూ కూర్చున్నారు. కారు వచ్చింది. అందరూ కారులో బయలుదేరారు. రమావతి కూడా ఇంటి నుండి బయలుదేరింది. ఫోన్ రింగ్ సౌండ్కి లేచిన నేహ ఫోన్ చూసి వెంటనే ఆన్ చేసింది. నేహమ్మ, పెద్దమ్మ వరమహాలక్ష్మి గుడికి వెళ్తున్నారు. ఆ అమ్మాయి కూడా వస్తుంది. మేడం వాళ్ళకి కారు పంపించారు. వాళ్ళు కారులో బయలుదేరుతున్నారు అంది అటు నుండి. అవునా, సరే, నేను తర్వాత వచ్చినప్పుడు నేను కలుస్తాలే అంటూ కాల్ కట్ చేసింది. బయటకొచ్చి డాడీ, ప్లాన్ మారింది. వరమహాలక్ష్మి గుడికి వెళ్తున్నారట. మీ అత్తయ్య ఆశ్రమంలో వాళ్ళు కలిసి అంది. ఆశ్రమం దగ్గర కంటే గుడి దగ్గర అయితేనే ఎక్కువ ఈజీ అవుతుందని ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో వాళ్ళకి వివరించాడు. నేను చెప్పానా తొందరగా స్టెప్ వేయమని? మీ అత్తయ్య చూడు, తెల్లవారడమే ఆలస్యం అన్నట్టు తనని తన పరిధిలోకి తెచ్చేసుకుంది అంది నేహ. నువ్వేమీ టెన్షన్ పడకు. నిజానికి అక్కడైతేనే ఎక్కువ ఈజీ కిడ్నాప్ చేయటానికి. వాళ్ళు పూజాడావుల్లో ఉంటే టైం చూసుకుని ఆ పిల్లని కారెక్కించుకుని తీసుకొచ్చేయచ్చు అన్నాడు రాజన్. ఇక్కడ కుదరకపోతే ఇంకో ఛాన్సే దొరకదు మనకి. ఇప్పటికే అమ్మమ్మ అలర్ట్ అయిపోయింది. ఇక పెళ్ళికి వెళ్ళి అక్షింతలు వేసి తినేసి రావడమే అంది నేహ. దానికి కూడా ఛాన్స్ లేదురా. అసలు ఎవరినీ పిలవట్లేదు కదా. వర్కర్స్కి బోనస్లు ఇస్తుందట. దానికి మళ్ళీ సెంటిమెంట్ ఒకటి. కొడుక్కి అన్ని ముచ్చట్లు చేసిందట. వాళ్ళు ఇప్పుడు లేరు కనుక వీడికి ఆనవాయితీలన్నీ తప్పించి సింపుల్గా చేస్తోందట అన్నాడు. అది కరెక్టేలే డాడీ. చేసే పిల్లని కూడా ఎవరిని చేస్తోంది? అందరికీ చెప్పుకుంటే అవమానం కదా. దాన్ని ఇలా కవర్ చేస్తోంది అంతే అంది. సంజన వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ రమావతి అప్పటికే ఉంది. పింక్ కలర్ శారీలో మెరిసిపోతున్న సంజనాని చూస్తూ ఇలా రా అంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళకు దండం పెట్టింది సంజన. పక్కనే ఇంకో కారు ఆగి ఉంది. దానిలో నుండి ఇద్దరు దిగారు. వాళ్ళకి సంజనాని చూపిస్తూ ఈ అమ్మాయే సంజన అంది రమావతి. ఒక నిండు ముత్తైదువ, పక్కనే ఆమె భర్త. వాళ్ళని చూసి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టింది. సంజనాని పైకి లేపుతూ ఏమో అనుకున్నాను కానీ నీ మనవడి సెలక్షన్ చాలా బాగుంది. మీ కుటుంబంలోకి రావాల్సిన అమ్మాయే అంది దగ్గరగా వచ్చి తలపై ముద్దు పెడుతూ. వీళ్ళిద్దరూ నా స్నేహితులు. వట్టి స్నేహితులే కాదు, నా వెల్విషర్స్, నాకన్నీ. ఇద్దరూ డాక్టర్స్ అంది రమావతి వాళ్ళని పరిచయం చేస్తూ.
అప్పటి వరకు సావిత్రి మనసులో ఉన్న సంశయాలన్నీ తొలగిపోయాయి. భర్త వదిలిపెట్టిన సావిత్రి, భర్త లేని రమావతి, ఇలా కాకుండా ఎవరైనా ఒక ముత్తైదువు పిల్లని దగ్గరుండి చూసుకుంటే బావుండు అనిపించింది సావిత్రికి. వాళ్ళిద్దరినీ చూడడంతో ఆనందంతో మనసు నిండిపోయింది. అందరూ గుడిలోకి వెళ్తున్నారు. పూజకు కావలసినవన్నీ డ్రైవర్ ఇస్తుంటే వారి దగ్గర అన్నీ అందుకుంటూ, అమ్మా నువ్వు వెళ్ళి కాళ్ళు కడుక్కుని వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని 108 ప్రదక్షిణలు చెయ్యమ్మా అన్నారు పురోహితులు సంజనాన్ని చూస్తూ. అతను చెప్పినట్టుగానే ప్రదక్షిణలు చేస్తోంది. అక్కడ ఎవరో వడ్రంగి పనిచేస్తున్నాడు. సరిగ్గా ఒక 4 ప్రదక్షిణలు అయ్యి 5వ ప్రదక్షిణ గుడి వెనక్కి వెళ్ళేసరికి వెనక నుండి ఎవరో వచ్చి నోటికి టవల్ పెట్టి చేతులు 2 కట్టేసి గోనె సంచిలో పెట్టి గట్టిగా మూట కట్టేశారు. ఆ సంచిని గుడి ముందు నుండి తీసుకువెళ్ళకుండా వాళ్ళు పనిచేస్తున్న కర్రల దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. లోపలున్న సంజన కదలికను కూడా కదలలేకపోతోంది. అరవాలంటే నోటికి టవల్ కట్టేసి ఉంది. బయట వ్యాగన్ ఆగిన చప్పుడైంది. వాళ్ళిద్దరూ పని ఆపేసి అక్కడున్న కర్రలను తీసుకువెళ్ళి వ్యాన్లో ఉన్న వాళ్ళకి అందిస్తున్నారు. గోనెమూటను కూడా మోసుకొచ్చి వ్యాన్లో పెట్టి వాళ్ళిద్దరూ కూడా ఎక్కేశారు. వ్యాను ముందుకు వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ రాజన్కి ఫోన్ చేశారు వ్యాన్లో వాళ్ళు. సార్, ప్లాన్ సక్సెస్, మేము వచ్చేస్తున్నాం, మీరు కూడా రండి అని చెప్పాడు. ఓకే అని కాల్ కట్ చేశాడు రాజన్. ప్లాన్ సక్సెస్ అంట, వాళ్ళు బయలుదేరారు, మనల్ని కూడా రమ్మంటున్నారు అన్నాడు రాజన్. వెరీ గుడ్ డాడీ, ఇప్పుడు నా డాడీ అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది అంది నేహ. తన ఫోన్ రింగ్ అవుతుంటే చూసి, డాడీ అప్పుడే అక్కడ స్విచ్ వేస్తే ఇక్కడ లైట్ వెలిగింది. మీ అత్తయ్య ఫోను, ఏ లెవెల్లో నటిస్తానో చూడండి ఇప్పుడు అంటూ ఫోన్ ఆన్ చేసి, అమ్మమ్మ చెప్పు, ఏంటి నేను గుర్తొచ్చాను అంది. నేను షాపింగ్కి వెళ్తున్నాను, వెళ్తూ వెళ్తూ మీ ఇంటి వరకు వస్తాను. షాపింగ్లో నీ హెల్ప్ కావాలి నాకు. నేను మీ గేట్ బయట ఉన్నాను, ఒకసారి నువ్వు రా అంది. ఏంటి, ఓ పక్కన సంజనాన్ని కిడ్నాప్ చేస్తే ఈవిడికి షాపింగా అనుకుంది మనసులో. వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి, మీ అత్తయ్య వచ్చింది, ఆల్రెడీ వచ్చేసింది, గేటు బయట ఉందట, షాపింగ్కి వెళ్ళాలంట. ఈ విషయం ఇంకా తనకు తెలియదు అనుకుంటా. నేను వచ్చే వరకు మూట విప్పొద్దు డాడీ, దాంట్లోనే ఉంచండి ప్లీజ్, ఆ ఎక్సైట్మెంట్ నాకు ఉండనివ్వండి అంది. షాపింగ్ అంటే రోజంతా అక్కడే ఉండిపోకు, ఈలోపు చేస్తుంది ఆ పిల్ల ఆ మూటలో, తొందరగా రా అన్నాడు. ఓకే డాడీ, థ్యాంక్ యూ అని బయటికి వెళ్ళింది. అక్కడున్న కారులోకి ఎక్కుతూ, ఏంటింత సడన్గా షాపింగ్, అది నాతో పాటు, నువ్వు బాగానే ఉన్నావు కదా అంది. నువ్వు అర్థం చేసుకోవు, కానీ నాకు నువ్వంటే ఇష్టమే. నేను సంజన కోసం షాపింగ్ చేస్తున్నాను, నిన్ను తీసుకెళ్తే బెటర్ అని. అంటే ఇంత ఏజ్ అయిపోయినా నా సెలక్షన్ నచ్చుతుందో లేదో, నీ సెలక్షన్ అయితే నచ్చుతుందని అంది. సంజనానే తీసుకెళ్ళొచ్చు కదా, నేనెందుకు? నాకు నచ్చిన బావ తనకు నచ్చాడానా? ఇద్దరి సెలక్షన్ ఒకటే అనుకుంటున్నావా అంది. తనని తీసుకువెళ్తే 2 కాటన్ చీరలు తీసుకుంటుంది, అవి సరిపోతాయి నాకు అంటుంది, అందుకే నిన్ను రమ్మన్నాను. ఏ, నీకేమైనా ఇబ్బందా అంది రమావతి. నువ్వు రమ్మంటే ఇబ్బంది ఏముంటుంది? ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నా నీకోసం ఎంత ఇబ్బంది అయినా పడతాను. అందుకే వియ్యానికైనా కయ్యానికైనా స్థాయి చూసుకోవాలి అంటారు అంది నేహ. సంజనాకి మన స్థాయి లేదు అంటావు అంతేగా, మరి ఆ స్థాయి లేని పిల్లలతో నువ్వెందుకే పోటీ పడుతున్నావు అంది. మామూలు విషయాలైతే నేను పోటీ పడేదాన్ని కాదు, అది నేను చేసుకోవాల్సిన భావని పెళ్లి చేసుకుంటుంది, చూస్తూ ఎలా ఊరుకోగలను అంది. ఏంటి ఇంత కూల్గా ఉంది, ఇంకా మ్యాటర్ తెలియదు అనుకుంటా అనుకుంది మనసులో. వారమహాలక్ష్మి గుడికి పూజకు వెళ్తున్నారు అని తెలిసింది, నువ్వు వెళ్ళలేదా అంది క్యూరియాసిటీ ఆపుకోలేక. సంజనను కూడా తీసుకొచ్చారు వాళ్ళంతా, అక్కడ పూజలన్నీ అప్పచెప్పేసి నేను వచ్చేసాను, ఇంకా పూజ అవుతూ ఉండొచ్చు అంది. అవునా అంది నేహ. ఇద్దరు కారు దిగి షాపింగ్ మాల్లోకి వెళ్ళారు. వాళ్ళైనా చూసుకుని ఫోన్ చెయ్యాలే, ఏమైంది, వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తున్నారా ఏంటి అనుకుంటోంది మనసులో. ఏమైందే, ఎక్కడ ఆలోచిస్తున్నావు, చూడు ఈ శారీ ఎలా ఉంటుంది సంజనాకి అంది. నువ్వు తీయాలే కానీ తనకి ఏ కలర్ అయినా బాగానే ఉంటుంది అంది నేహ. నీ నోటితో ఒక్క నిజం విన్నాను, ఇప్పుడు ఇలాగే ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడవే అంది. నేనెప్పుడూ నా మనసులో ఏముందో అదే మాట్లాడతాను, నువ్వు తీసుకోవడంలోనే రాంగు, నీకు నచ్చితే ఒకలా తీసుకుంటున్నావు, నచ్చకపోతే ఇంకోలా తీసుకుంటున్నావు అంది నేహ. షాపింగ్లో లేట్ అయ్యేలా ఉంది, టెన్షన్ పడుతోంది నేహ. ఒకవేళ నేను వెళ్ళేసరికి లేట్ అయితే చచ్చిపోదు కదా,
చస్తే ఇంకేమైనా ఉందా? ముందు నన్నే జైలుకి పంపిస్తుంది. డాడీకి ఫోన్ చేసి వెళ్ళి దాన్ని ఒక గదిలో బంధించమని చెప్తే సరిపోతుంది. థ్రిల్ కోసం చూసుకుంటే జైలు దక్కేలా ఉంది అనుకుంటూ ఫోన్ పట్టుకుని కొంచెం ముందుకు వెళ్ళింది. ఎక్కడికిప్పుడు? కొద్దిసేపు ఫోన్ పక్కన పడేయ్. నేను అది పని చేశాను తెలుసా? ఇదిగో స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్లో పెట్టాను చూడు. నువ్వు దీంట్లో పడేయ్ అంది బ్యాగ్ ఓపెన్ చేస్తూ రమాదేవి. ఒక్క మెసేజ్ చూసుకుని నేను నీకు ఇచ్చేస్తాను. నువ్వే స్విచ్ ఆఫ్ చేసేయ్, ఓకేనా? అని. డాడీ, నువ్వు వెళ్ళి దాన్ని ఆ రూమ్లోనే బంధించి ఉంచు. నాకు ఇక్కడ లేట్ అయ్యేలా ఉంది. ఆ మూటలోనే ఉంటే చస్తుందేమో. మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రామావతి చేతికి ఇచ్చింది. ఏంట్రా, ఎప్పుడనగా ఫోన్ చేశాను రమ్మని, ఇప్పుడు వరకు ఎవరూ రాలేదు అంటున్నాడు ఒక అతను. పెద్దవాళ్ళతో వ్యవహారం ఇలాగే ఉంటాయి అన్నాడు ఇంకొకడు. అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుసారా? చూస్తేనే మతిపోతుంది. దేవకన్య భూమికి దిగినొచ్చినట్టుంది అన్నాడు మళ్ళీ. అవునా, ఒకసారి చూద్దామా అన్నాడు ఇంకొకడు. ఆ అమ్మాయికి ఏం జరిగినా మనల్ని మూసేస్తారు. అందుకే నోరు మూసుకుని వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయడమే అన్నాడు. వాళ్ళు వచ్చాక చూడడమే కానీ ముట్టుకొనిస్తారేంట్రా అన్నాడు అతను. కానీ వద్దురా, వాళ్ళు చాలా డేంజర్ మనుషులు. ప్రాణాల్ని సూక్ష్మంగా తీసేస్తారు. ఫస్ట్ టైం కిడ్నాప్ చెప్పారు అన్నాడు. ఒక పని చేద్దాం అని మూట దగ్గరికి వెళ్ళి మూటను రెండు చేతులతో గట్టిగా కావలించుకుని ముద్దులు పెడుతున్నాడు. ఈ ఐడియా బాగుందిరా అన్నాడు ఇంకొక అతను. ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి మూటకి ముద్దులు పెడుతున్నారు. బయట కారు ఆగిన సౌండ్ వినబడి వచ్చేసినట్టున్నారా అన్నాడు. రాజన్ లోపలికి వస్తూ, ఇంతసేపు మూటలో ఉంది, చావలేదు కదా అన్నాడు. 20 years ఎక్స్పీరియన్స్ సార్ ఇక్కడ. ఈ రోజంతా దీనిలోనే ఉన్నా ఏం కాదు. తిండి లేక నీరసం వస్తుంది అంతే అన్నాడు అతను. సరే విప్పండి మూటని అన్నాడు రాజన్. నేనంటే నేనని పోటీ పడుతున్నారు నలుగురు. నేను విప్పమన్నది మూటని. దానికి కాంపిటీషన్ ఎందుకురా? ఇది ఎవరో తెలుసా? నా కూతురికి చెందాల్సిన అదృష్టాన్ని తన్నుకుపోవాలి అనుకుంది. ఇప్పుడు ఏ గతి పట్టిందో చూడు. మూటలో కూర్చుంది. మీరు తప్పుకోండి అంటూ వెళ్ళి మూటను విప్పుతున్నాడు రాజన్. మూటలో నుండి బయటకు వచ్చిన మనిషిని చూసి 5గురు నోరు వెళ్ళబెట్టారు. ఇంతసేపా? కొద్దిసేపు ఉంటే చచ్చిపోయేదని తెలుసా అంటూ మూటలో నుండి బయటకు వచ్చింది రమణమ్మ. ఏయ్ ముసల్దానా, నువ్వెప్పుడొచ్చావే సంచిలోకి? అన్నా, నేను మూట కట్టేటప్పుడు సరిగ్గానే చూశాను, అమ్మాయే ఉంది అన్నాడు అతను. నేనెక్కడొచ్చానరా దొంగ సచ్చినోళ్ళారా, మీరే నన్ను మూటలో పెట్టి కట్టేశారు అంది. ఏరా, ముసల్దానికి అమ్మాయికి తేడా తెలియలేదురా మీకు? కళ్ళ హాస్పిటల్కైనా పొండి, డబ్బులు నేనే ఇస్తాను. మొత్తం ప్లాన్ అంతా పాడు చేశారు అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాజన్. సార్, మా డబ్బులు అన్నాడు కూడా వెళ్తూ. ఏం చేశారని ఇవ్వాలరా డబ్బులు? డబ్బులంటే డబ్బులు. అమ్మాయిని తీసుకురమ్మంటే ముసలమ్మని తీసుకొచ్చి డబ్బులు అడుగుతున్నాడు చూడు. నిన్ను నమ్మినందుకు ఇప్పుడు నా కూతురు నన్ను చెప్పుతో కొడుతుంది అంటూ వెళ్ళిపోయాడు. నిజం చెప్పు, నువ్వెప్పుడొచ్చావు? మేమైతే అమ్మాయినే కట్టామే అన్నాడు రమణమ్మ దగ్గరగా నిలబడి. ఉండు చెప్తాను అంటూ సంచి దగ్గరికి వెళ్ళి దానిలో నుండి 2 యాపిళ్ళు డబ్బులు తీసుకుని వచ్చింది. కూర్చుని యాపిల్ తింటూ, మీలో లీడర్ ఎవర్రా అంది. నేనే అన్నాడు ఒక అతను ముందుకొచ్చి. నీ పేరేంటి అంది. సన్యాసి నాయుడు అన్నాడు. అందుకే ఈ పని ఇలా తగిలడింది. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని అందరూ పంచుకోండి అంది. సంతోషంగా డబ్బులు తీసుకుని పంచుకుంటున్నారు. అతనితో మాట్లాడింది. ఒక్కొక్కడికి 1,00,000 తెలుసా? నువ్విచ్చింది ఒక్కొక్కళ్ళకి 5,000. ఎక్కడ సరిపోతాయి బామ్మయ్యి అన్నాడు. సరేలే, డబ్బులు ఇలా ఇచ్చేయండి. మా వాళ్ళకి ఫోన్ చేస్తాను, వాళ్ళు పోలీసులను తీసుకొస్తారు. పోలీస్ మామలు వచ్చి అల్లుళ్ళకి సన్మానం చేసి తీసుకువెళ్ళి జైల్లో పెడతారు అంది. అవన్నీ ఎందుకులే కానీ నిజం చెప్పు బామ్మ, నువ్వెలా వచ్చావు దీంట్లోకి అన్నాడు. అటు చూడండి, కనపడుతోందా ఫ్లాష్ బ్యాక్ అంది. నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తావా? తెలుసుకోవాలనుంది. ఏం జరిగిందో చెప్పు బామ్మ అన్నాడు. మీరు అమ్మాయిని కట్టేసి మూట పక్కన పెట్టారు కదా, అది నేను, నా కూడా వచ్చిన ఇంకొక ఆవిడ ఇద్దరం చూసాం. వెళ్ళి మేడంతో చెప్పాం ఇలా చేశారు అని. మేడం నాకు ఈ డబ్బులు ఈ పళ్ళు ఇచ్చి అక్కడున్న ఇంకో సంచిలో నన్ను కూర్చోమని మూట కట్టేశారు. ఆకలిస్తే ఆ పళ్ళు తిను, నీకేం ప్రాబ్లం ఉండదు, నేను నీ కూడా మనిషిని పంపిస్తాను అని చెప్పారు. కానీ ఇక్కడెక్కడ ఎవడో ఉన్నట్లేడు అంది చుట్టూ చూస్తూ. ఉన్నాను, ఎందుకు లేను, కనపడకుండా నించుని చూస్తున్నాను అంతే అంటూ లోపలికి వచ్చాడు కార్ డ్రైవర్. మరి మూటలు ఎప్పుడు మారాయి అన్నాడు అతను. మీరు కర్రలన్నీ తీసుకువెళ్ళి వ్యాన్లో పెడుతున్నారు కదా, అప్పుడు మార్చేశాను అన్నాడు డ్రైవర్.
మమ్మల్ని మొత్తానికి బోల్తా కొట్టించి అతనితో తిట్లు తినిపించేశారు కదా అన్నాడు. లేకపోతే ఏం చేయమంటావురా? తల్లిదండ్రులు లేకుండా మా చేతుల్లో పెరిగిందా పిల్ల. అలాంటి పిల్లకి కోట్లకు అధిపతి అయిన అబ్బాయితో పెళ్లి కుదిరింది. దాన్ని వచ్చి మీరు చెడగొట్టేస్తాను అంటే చూస్తూ ఎలా ఊరుకోగలను? నీకు అమ్మా నాన్న ఉన్నారా అంది. ఉన్నారు, ఎందుకు లేరు అన్నాడు. అమ్మా నాన్న ఉంటేనే నువ్వు ఇలా వెధవలా తయారయ్యావు. ఆ అమ్మాయి ఎవరూ లేకుండా మా ముసలోళ్ళ చేతుల్లో పెరిగింది. ఇప్పుడు మమ్మల్ని పెంచుతోంది. అలాంటి పిల్లకి అన్యాయం చేస్తే నాశనం అయిపోతారు. ఇప్పుడు కూడా మిమ్మల్ని పోలీసులకు పట్టించొచ్చు. కానీ మా మేడం క్షమించి వదిలేశారు మిమ్మల్ని అంది. రా బామ్మ వెళ్ళిపోదాం అన్నాడు డ్రైవర్. ఆకలేస్తే తినమని 2 యాపిళ్ళు ఇచ్చారు మా మేడం. అసలు తినడానికే లేనట్టుగా ఉంది నా పరిస్థితి ఆ మూటలో. పైగా మీ ముద్దులేంట్రా, అంత నచ్చేసానా నేను అంది. నలుగురు తలదించుకున్నారు. నాకు కొడుకు ఓ కూతురు కూడా ఉన్నారురా. నన్ను ఎవ్వరూ చూడట్లేదు. నన్ను వదిలేస్తే వచ్చి వృద్ధాశ్రమంలో బ్రతుకుతున్నాను. మిమ్మల్ని నా కొడుకులే అనుకుంటున్నాను. తల్లికి పెట్టిన ముద్దుల్లాగే తీసుకుంటున్నానులే, ఫీల్ అవ్వకండి అంటూ వెళ్ళిపోయింది. ఎంత దెబ్బ పడిపోయిందిరా, ఇంకా నయం పోలీసులకు అప్పచెప్పలేదు అన్నాడు. దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? ఈసారి ఏ డీల్ ఇచ్చినా వాళ్ళు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారో కూడా కనుక్కోవాలి మనం అన్నాడు. అదే బెటరు. ముద్దులు పెట్టాలన్న ఫస్ట్ ఐడియా ఎవరిది? నీదే కదా. ఛీ థు అన్నాడు. నన్ను ఫాలో అయిపోయారుగా, ఆ చీ తూలు మీకు కూడా అన్నాడు అతను. రాజన్ ఇంటికి వెళ్తూ కూతురికి ఫోన్ చేస్తుంటే మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది. షాపింగ్ అంతా అయ్యాక ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ మొబైల్ ఇచ్చేసింది రమావతి. రేపు మార్నింగ్ వచ్చేయి. మీ ఇంట్లో ఇంకెవరినీ పిలవట్లేదు నేను. నీ ఒక్కదాన్నే పిలుస్తున్నాను. వాళ్ళిద్దరికీ హారతి పట్టాలి. మరదలుగా పడతావో ఆడబడుచుగా పడతావో నీ ఇష్టం, నువ్వైతే రా అంది రమావతి. పెళ్ళంటూ జరిగితే అలాగే వస్తాలే అంటూ మొబైల్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. నవ్వుతూ బాయ్ అంది రమావతి. కారు వెళ్ళిపోయింది. లోపలికి వచ్చి రాజన్ చూస్తూ ఏమైంది ఇక్కడున్నావు? దాన్ని బంధించారా గదిలో అంది నేహ. ఫోన్ ఎందుకు ఇంతసేపు స్విచ్ ఆఫ్లో పెట్టావు నువ్వు అన్నాడు రాజన్. ప్రశ్నిస్తే మళ్ళీ ప్రశ్న వేస్తావు. ఏంటి అసలు ఏం జరిగిందో చెప్పు ముందు అంది నేహ. వాళ్ళు ఆ పిల్లలను కాకుండా ఆశ్రమంలో ముసలావిడిని తెచ్చారు అన్నాడు. అక్కడే ఉన్న సోఫాలో కూర్చుండిపోయింది. నిన్ను నమ్ముకున్నాను చూడు. ఛీ, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నువ్వు పురమాయించే మనుషులు వీరులు సూరులు అన్నావు. అమ్మాయికి బదులు ముసలమ్మని తెచ్చారు. వాళ్ళని రమ్మను, షూట్ చేసేసి జైలుకి వెళ్ళిపోతాను నేను అంది నేహ. తర్వాత పోవచ్చు, కానీ ఇంకా పెళ్ళికి ఎక్కువ టైం లేదు. తెల్లవారితే మనం ఏం చేయలేం. చూడు, ఇంకేం చేయాలో ఆలోచించు అన్నాడు రాజన్. నేహ ప్లాన్ వేశామంటే బెసగకూడదు, అలా ఉండాలి. పెళ్ళైపోతే మాత్రం ఏముంది, పెళ్ళైపోయాక లేపేయకూడదా? అదను కోసం చూసి వేసేద్దాం. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకుందుగానిలే అన్నాడు మనవరాలని చూస్తూ జగపతి. చేసింది మనమని తెలిస్తే మెళ్ళలో తాళి కాదు పడేది, చేతులకు బేడీలు అంది నేహ. అలా తెలిసేలాగా చేస్తామా? ఆ ఇంట్లో నా మనిషి ఉంది. మన కోసం ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తుంది. హత్య తన మీద వేసుకుని జైలుకి వెళ్ళమన్నా వెళ్తుంది అన్నాడు ధీమాగా జగపతి. నువ్వు ఆ ఇంట్లో ఒక మనిషిని సెట్ చేసావా? నేను కూడా సెట్ చేశానే. తన పేరు చెప్పు అంది నేహ. వరాలమ్మ అన్నాడు జగపతి. నువ్వు సెట్ చేశాను అంటే దేనికో అనుకున్నాను. నువ్వు సెట్ చేసుకున్నావా అంటూ గట్టిగా నవ్వుతోంది. ఏం మాట్లాడుతున్నావు? తాతయ్యతో అలాగేనా మాట్లాడేది అన్నాడు రాజన్. లేకపోతే ఏంటి డాడీ, ఇప్పుడు నేను సెట్ చేసింది కూడా దాన్నే. అది ఒట్టి డబ్బు మనిషి. మళ్ళీ తాతయ్య బిల్డప్ చూసావా? మన కోసం హత్యానేరం తనపై వేసుకోమన్నా వేసుకుంటుందట. జోక్ ఆఫ్ ది ఇయర్ అంది. నా మనవరాలువే కదా అని నీకు చెప్తే ఓకే అని ఉంటుంది. అది చాలా నమ్మకమైంది అన్నాడు జగపతి. పో తాతయ్య, నువ్వు నీ మనుషులు. అది ఎలాంటిదో తెలుసా? నువ్వేదైనా ఇన్ఫర్మేషన్ ఇమ్మన్నావు అనుకో, అది దానికోసం ప్రయత్నిస్తూ దొరికిపోయింది అనుకుందాం. అప్పుడు అది ఏం చేస్తుందో తెలుసా? జగపతి బాబు గారు డబ్బులు ఇచ్చారమ్మా, అందుకే ఇది చేశాను అని చెప్తుంది. అటుపక్క వాళ్ళు ఆ డబ్బులేవో మేమే ఇస్తాము, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వు అంటే దానికి కూడా అది రెడీ అయిపోతుంది. నేను అర్థం చేసుకున్నట్టు కూడా నువ్వు మనుషుల్ని అర్థం చేసుకోలేకపోతున్నావా అంది జగపతిని చూస్తూ. నేహ, టెన్షన్ పడకు, ఏదో ఒకటి చేద్దాం అన్నాడు రాజన్. మీరెవ్వరూ ఏమీ చేయొద్దు, నేనే చేసుకుంటాను అంది నేహ. రమావతి ఆశ్రమానికి వచ్చింది. అమ్మా, మీరెందుకు వచ్చారు? పిలిపిస్తే మేమే వచ్చేవాళ్ళం కదా అంది సావిత్రి గబగబా కుర్చీ వేస్తూ.
నేను కొంచెం సంజనాతో మాట్లాడాలి అంది. సంజు అని పిలుస్తూ రండి మేడం కూర్చోండి అంది. మేడం మీరెందుకు వచ్చారు? నేనే వచ్చేదాన్ని కదా అంది సంజన అక్కడికి వస్తూ. రేపటి నుండి ఎలాగో అక్కడే ఉంటావు కదా, నీతో కొంచెం మాట్లాడాలని అని ఆపేసింది. రండి మేడం అంటూ ఒక రూమ్లోకి తీసుకువెళ్ళింది సంజన. మిగిలిన వాళ్ళంతా అక్కడి నుండి బయటకు వచ్చేశారు. సూటిగా విషయానికి వస్తున్నాను. నేను ముందే నీకు చెప్పాను, ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుందని అంది. అవును మేడం, నాకు మీ వెనకున్న ఆస్తి మీద ఇంట్రెస్ట్ లేదు. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను అంది సంజన. సరే అయితే ఈగో పేపర్స్, వీటి మీద సైన్ చెయ్యి అని హ్యాండ్ బ్యాగ్లోంచి పేపర్స్ తీసి ఇచ్చింది రమావతి. ఇచ్చిన పేపర్స్ తీసుకుని సంతకం పెడుతోంది సంజన. చదవకుండా ఎప్పుడు సంతకం పెట్టకు, అది చాలా ప్రమాదం అంది రమావతి. మా దగ్గరే ఉంటుంది మేడం, మా సంతకానికి వాల్యూ లేదు అంది సంజన. ఇప్పటి వరకు లేదేమో, రేపటి నుండి ఉంటుంది అంది రమావతి. రేపటి నుండి కూడా మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను అంది సంజన. నీకు అన్యాయం జరగదులే కానీ నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా అంది రమావతి. అలాగే మేడం, నేను మిమ్మల్ని వ్యతిరేకించను అంది. గుర్తుంది కదా, ఈ పేపర్స్ గురించి నిఖిల్ బాబుకి చెప్పకూడదు అంది. చెప్పను మేడం, మన ఇద్దరి మధ్య ఉంటుంది అంది సంజన. సరే అయితే నేను బయలుదేరుతున్నాను అని బయటకు వచ్చేసింది సావిత్రి. రేపు మార్నింగ్ నేను కారు పంపిస్తాను. సంజనాని తీసుకుని రా. రిజిస్టర్ ఆఫీసులో ఫార్మాలిటీస్ పూర్తయ్యాక వరమహాలక్ష్మి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ జరగాల్సినవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మా ఇంటికి తీసుకువెళ్తాం సంజనాని అంది రమావతి. అలాగే అమ్మా, కన్నవాళ్ల ప్రేమ కరువైన పిల్లది. అందరి నిరాదరణకు గురైన మా చేతుల్లో పెరిగింది. మేం దానికి ఏం నేర్పించామో మాకే తెలియదు. దాని పొరపాట్లు ఏమైనా ఉంటే కడుపులో పెట్టుకోండి అమ్మా. మీకు ఎలా కావాలో అలా చెప్పి చేయించుకోండి అంది సావిత్రి. ఆశ్రమానికి రేపు ఫుడ్ పంపిస్తాను. వాళ్ళకి లంచ్ ఏం ప్రిపేర్ చేయకు నువ్వు. అందరినీ ఎందుకు రమ్మనట్లేదంటే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర గుడి దగ్గర అందరూ ఉంటే బాగోదు. ఇటు మా వాళ్ళెవరినీ కూడా పిలవట్లేదు. మీరు అందరూ వస్తే కూడా బాగోదని అని ఆపేసింది. మేము దానికి ఏమనుకోం మేడం, మీ పెద్ద మనసు మాకు తెలుసు అంది రమణమ్మ. సరే మరి నేను ఉంటాను అని వెళ్ళిపోయింది. నీతో మాట్లాడతాను అంటే భయమేసింది. ఇంత అనుకున్న తర్వాత పెళ్ళొద్దంటారా అనిపించింది అంది సావిత్రి సంజనని చూస్తూ. అలా ఏం లేదులే, రేపు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పారంతే అంది సంజన. సంజు నీకు ఫోను అంటూ పట్టుకొచ్చి ఇచ్చింది నిర్మల. వాళ్ళ నుండి దూరంగా వచ్చి చెప్పండి నిఖిల్ బాబు అంది. నేను ఇప్పుడు అక్కడికి వస్తున్నాను, నువ్వు రెడీగా ఉండు, మనం బయటికి వెళ్తున్నాం అన్నాడు. ఇప్పుడా? ఇప్పుడే అంటే వీళ్ళంతా ఏమనుకుంటారు అంది. మనం కాంట్రాక్ట్ రాసుకుందాం అనుకున్నాం కదా, మర్చిపోయావా? రేపే పెళ్ళి అన్నాడు. సరే నిఖిల్ బాబు రండి, వీళ్ళకి ఏదో ఒకటి చెప్తాను అంది. ఫోన్ కాల్ కట్ చేసి వస్తూ, అమ్మా నిఖిల్ బాబు వస్తున్నారు, నన్ను బయటికి రమ్మంటున్నారు అంది. ఈ ఒక్కరోజు ఆగలేడా? రేపే కదా పెళ్ళి అంది నవ్వుతూ నిర్మల. ఫ్రెండ్స్కి ఏదో పార్టీ ఉందట, ఒకసారి కనిపించొచ్చేస్తాను అంది సంజన. ఊరికే అన్నాంలే, వెళ్ళు, ఏదో సరదాలు ఉంటాయి కదా, చక్కగా చీర కట్టుకుని వెళ్ళు, ప్రొద్దుటి చీరలో ఎంత బాగున్నావో అంది రమణమ్మ. నేను వెళ్తున్నది వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీకి, శారీలో వెళ్తే ఏం బాగుంటుంది, ఇలా సింపుల్గానే వెళ్తాను, మన పరిస్థితి అందరికీ తెలిసిందే అంది సంజన. నువ్వెలా ఉన్నా బాగానే ఉంటావే, అదిగో వచ్చేసినట్టున్నాడు నీ నిఖిల్ బాబు, కారు హారనో వినపడుతోంది అంది నిర్మల. సరే బాయ్, ఒక గంటలో వచ్చేస్తాను అంటూ కారు దగ్గరికి వెళ్ళి ఫ్రంట్ డోర్ తీసింది. ఆ సీట్లో ఎవరో కూర్చొని ఉన్నారు. వెనక డోర్ తీసుకుని ఇతను నా ఫ్రెండ్ ఆశిష్, మేమిద్దరం యుఎస్లో క్లాస్మేట్స్ అన్నాడు నిఖిల్ అతన్ని పరిచయం చేస్తూ. క్లాస్మేట్ అని సింపుల్గా చెప్తున్నాడు కానీ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మీతో జరగబోతున్న అగ్రిమెంట్ విషయం నాతో చెప్పాడు అంటే మేమెంత ఫ్రెండ్స్ అన్నది మీకు అర్థమవుతుంది అన్నాడు ఆశిష్. నమస్తే అంది సంజన. మనం ఇప్పుడు ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మన అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. సాక్షి సంతకం వీడు పెడతాడు, అంటే ఈ విషయం మన ముగ్గురు మధ్యలోనే ఉంటుంది అన్నాడు నిఖిల్. మరి ఏదో ఆఫీస్ అంటున్నారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అంది సంజన. అయ్యో మీకు తెలియదండి, డబ్బులు ఇస్తే వాళ్ళు నోర్లు తెరవరు అన్నాడు ఆశిష్. ఈ ముగ్గురే కాకుండా ఇంకో వ్యక్తి కూడా ఇదంతా గమనిస్తున్నాడని వాళ్ళకి తెలియదు. తర్వాత ఏమైందో ఇంకో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ, బాయ్.